ఈ రోజు ఉల్లిపాయల సుబ్బయ్య 18 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఇప్పుడు 2 సార్లు మోసం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ లో న్యాయం జరిగింది అనుకున్నాను. ఇక్కడ నాకు మోసం జరిగింది. ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రకటించేసేయండి. నమస్కారం చంద్రబాబు గారు, మినిస్టర్ గారు. చీరాల్లో 33 వార్డుల ముందు 33 వార్డుల నుండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు నేను. ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబు గారి సమక్షంలో, బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఆర్వీసీలు 83% వేసి గెలిపించాం బాబు గారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్ గా నాశనం చేశారు. 14 ఆస్తులుంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు. ఇదేనమాట నాకు చేసింది. ఏం జరిగింది సార్ అసలు? చైర్మన్ గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసానండి. బయట మంత్రి గారితో మీరు మాట్లాడారు, అప్పుడు మీకేం ఇవ్వలేదు క్లారిటీ? హామీ ఇవ్వలేదు. ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు. ఆ లెక్కన ఏమనుకున్నాను, ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్లే కదండి. మొన్న బలరాం గారు వాళ్ళకి కాదనుకుని నేను వచ్చి చేసి చూపించాను. 2100 సభ్యత్వాలు చేశానండి. 2100 సభ్యత్వాలు. నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు, చంద్రబాబు గారు, సీఎం గారు. 3వ సారి కూడా నిలువున మోసం చేశారు. మీరు కొనసాగుతున్నారా ఇంకా పార్టీలో? ఇంకా లేదు. నన్ను కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. నమస్కారం బాబు గారు. పార్టీ వరకేనా రాజకీయాలు? ఇంకా రాజకీయాలు ఇంక దేనికి? ఇంకేడ నా దగ్గర ఏడుంది శక్తి? అయిపోయింది, నాశనం అయిపోయాను. ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి. ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను, లివరే బాబు గారు, సీఎం గారు. పార్టీకి వచ్చినప్పుడు ఏదో మాట ఇచ్చారన్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఎమ్మెల్యే గారు మాట ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇంతమంది 83% వేసి గెలిపించాం. ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు? ఈ రోజు ఉల్లిపాయల సుబ్బయ్య 18 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఇప్పుడు 2 సార్లు మోసం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ లో న్యాయం జరిగింది అనుకున్నాను. ఇక్కడ నాకు మోసం జరిగింది. ఉల్లిపాయల సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రకటించేసేయండి. నమస్కారం చంద్రబాబు గారు, మినిస్టర్ గారు. ఏం జరిగింది? చీరాల్లో 33 వార్డుల ముందు 33 వార్డుల నుండి 33 కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు నేను. ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు. బాబు గారి సమక్షంలో, బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది. చీరాల మున్సిపాలిటీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఆర్వీసీలు 83% వేసి గెలిపించాం బాబు గారు. అక్కడ ఉన్నప్పుడు 2 సార్లు మోసం జరిగింది. చైర్మన్ గా నాశనం చేశారు. 14 ఆస్తులుంటే 12 అమ్ముకున్నానండి. అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు. ఇదేనమాట నాకు చేసింది. ఏం జరిగింది సార్ అసలు? చైర్మన్ గా మించాల సాంబశివరావు గారిని ప్రకటించారు. ఎంపీ గారే ప్రతిపాదించింది. ఇంకా నేను వచ్చేసానండి. బయట మంత్రి గారితో మీరు మాట్లాడారు, అప్పుడు మీకేం ఇవ్వలేదు క్లారిటీ? హామీ ఇవ్వలేదు. ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్ది అన్నారు. ఆ లెక్కన ఏమనుకున్నాను, ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్లే కదండి. మొన్న బలరాం గారు వాళ్ళకి కాదనుకుని నేను వచ్చి చేసి చూపించాను. 2100 సభ్యత్వాలు చేశానండి. 2100 సభ్యత్వాలు. నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు, చంద్రబాబు గారు, సీఎం గారు. 3వ సారి కూడా నిలువున మోసం చేశారు. మీరు కొనసాగుతున్నారా ఇంకా పార్టీలో? ఇంకా లేదు. నన్ను కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను. ఇంకా పార్టీలో ఉండను. నమస్కారం బాబు గారు. పార్టీ వరకేనా రాజకీయాలు? ఇంకా రాజకీయాలు ఇంక దేనికి? ఇంకేడ నా దగ్గర ఏడుంది శక్తి? అయిపోయింది, నాశనం అయిపోయాను. ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి. ఇంకేమీ లేవు. నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను, లివరే బాబు గారు, సీఎం గారు. పార్టీకి వచ్చినప్పుడు ఏదో మాట ఇచ్చారన్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఎమ్మెల్యే గారు మాట ఇచ్చామన్నారు. ఇప్పుడు ఇంతమంది 83% వేసి గెలిపించాం. ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు? ఆర్వీసీ